నాకు 4 రోజుల కిందట ఆపరేషన్ జరిగింది. లేవలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఎంత ఆపరేషన్ అయినా మనకు దేవుని కోఆపరేషన్ ఉంది. దేవుని స్తోత్రం కావాలి. ఎందుకంటే ఆయనకి మనం సెపరేషన్. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఆయన ఆపరేషన్ ఎంతైనా కోఆపరేషన్ ఉన్నప్పుడు ఏది మనకి ఏది లేదు. కాబట్టి క్రైస్తవుడికి లోకస్తులకు తినడం ముఖ్యము, క్రైస్తవులకు వినడం ముఖ్యము. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు కూడా క్రైస్తవులు వినాలి అని ఉండాలి. ఈ శరీర ఆహారం కొరకే మనం జీవించాలి. ఎందుకంటే ఈ జీవితం మట్టుగా మనమైతే అందరికంటే మనం దౌర్భాగ్యులం కనుక మనం ఆ దౌర్భాగ్యం కాదు, మనం సౌభాగ్యం. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి ముందు కొంత వాక్యం చెప్పాక సాక్ష్యం చెప్తాను. దయచేసి ఎవరు ఆకలి అని అనకండి. ఆకలి ఒక పక్క కేకలు వేసిన మనకేమొచ్చి దేవుడి యొక్క ఆత్మ జ్ఞానము కేకలు వేస్తుంది. జ్ఞానం వినమని ఆత్మ కేకలు వేస్తుంది. లోపల కడుపు ఏమొచ్చి ఆ అన్నం కారణం కేకలు వేస్తుంది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్పుకుంటూ నా సాక్ష్యం చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. ముందు దేవుని వాక్యం చెప్తాను. వాక్యంతోనే మనకి స్టార్టింగ్ ఏదైనా. దేవుడు వాక్యం తర్వాత మనకి ఏదైనా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగణ, మీ చేయి చాపి నా నోరు ముట్టి మీ మాట నాలో వచ్చి మీరే మహిమ పొందమని యేసు నామమున కృతజ్ఞతలు చూస్తున్నాను తండ్రి. ప్రకటన గ్రంథము 4:11 చూద్దాం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళారా, సమస్తమును సృష్టించితివి, అవన్నీ కూడా కలిగాయి అంటున్నాడు. సమస్తము సృష్టించబడినటువంటి ఇవి ఎలాగ లోబడుతున్నాయో చూడండి. ఈరోజు క్రిస్మస్ డే కనుక క్రిస్మస్ పాటించుకోవడం గొప్పతనం కాదు. ఎవరు లోబడితే దేవుని సన్నిధిని నిరంతరం అనుభవిస్తారో ప్రతిరోజు కూడా దేవుని క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగుగా. లోబడ్డమే మెయిన్ క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగుగా. అయితే ప్రియమైన వాళ్ళగా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ సృష్టి అంతా కూడా ఆయన అమర్చుంచితే ఎందుకోసం అమర్చబడి ఉంచారో అవి అలాగే పనిచేస్తూ ఉన్నాయి. గమనించండి ప్రియమైన వాళ్ళగా. మరి చూడండి ఏవి ఎలాగ లోపడతాయో చూడండి. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. సముద్రము దాటలేకున్నట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేక ఉండినట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా. చూడండి, సముద్రానికి ఒక హద్దు వేసాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సముద్రం చూడండి, అంత పెద్ద కెరటాలు వచ్చినప్పుడు కూడా దగ్గరికి వచ్చినట్టు ఏమైపోతాయండి? ఉవ్వెత్తుగా లెగుస్తాయి, వచ్చి మనం ముంచేస్తాయేమన్నట్టు వస్తాయి. కానీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఏం చేశాడు? నాకు హద్దు వేసాడు కదా. దేవుడు వేసిన హద్దుని ఎవరు గుర్తు పెట్టుకొని హద్దు మేరకు ప్రవర్తిస్తారో
ఆ కుటుంబము నిజమైనటువంటి క్రైస్తవ కుటుంబం. దేవుని స్తోత్రం కలుగుగా. హద్దు అనేది ఎప్పుడైతే మనం దాటుతామో దేవుని దృష్టిలో రద్దు అయిపోయిన జ్ఞాపకం చేసుకోవాలి. హద్దు ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు మనం బౌండరీ దాటి మనం వెళ్ళకూడదు. ప్రియమైన వాళ్ళారా, బౌండరీ దాటితే చాలా ప్రమాదం. ప్రతి దేశానికి ఒక బౌండరీ ఉంది. భారతదేశానికి ఒక బార్డర్ ఉంది, ప్రతి దేశానికి ఒక బార్డర్ ఉంది. ఆ బార్డరు దాటకూడదు. ఆ బార్డర్ దాటకపోవడమే దేవుడు వేసిన ఆటలు. దేవుడి స్తోత్రం కలుగుగా. అందుకే సముద్రం ఏమొచ్చి ఎంత పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అది అక్కడికి వచ్చినప్పుడు ఇది జ్ఞాపకం చేసుకుంటుంది. ఎంత ఉవ్వెత్తుగా వస్తుంది వచ్చినప్పుడు కూడా దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞని జ్ఞాపకం చేసుకుంటుంది. నువ్వు ఎంత స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని ఆజ్ఞని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగాక. అది ఎలాగ లోపడుతూ ఉందో నువ్వు అలాగ లోపడుతూ ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. అందుకాయన అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చూడండి, గాలిని సముద్రం గద్దించేప్పుడు అంత పెద్ద గాలి, శిష్యులను భయపెట్టు గాలి, సముద్రము తక్కువ నేను మాట వెనకనే ఏమైపోయింది? సృష్టికర్త మాట అన్ని లోబడిపోయాయి. ఇంకో మాట, కీర్తన గ్రంథం చాలా చక్కనైన మాట. ఇది అండర్లైన్ చేసుకోండి. కీర్తనలు 18వ కీర్తన 7వ చరణము మరియు 15వ చరణము. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి తగ్గి. ఎప్పుడట? ఆలయములో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే భూమి కంపించిపోయిందట. దేవుని స్తోత్రం కలుగుగాక. అంటే నువ్వు చేసే ప్రార్థనట భూమే గజగజలాడిపోతాయట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమిని కంపింపజేశాడట ఆయన. తన ఆలయంలో ఉండాడు ప్రార్థన చేయగా భూమి కంపించిపోయిందట. అంటే ఆ ప్రార్థనకి దేవుడు ఎప్పుడైతే వచ్చాడో భూమి కంపించిపోతూ ఉన్నది. ఇంకో మాట, ఆయన ఊపిరి విడిస్తట అడుగులో ఉన్నటువంటి ప్రవాహాలట అడుగు వెళ్ళిపోయాడు. చూడండి 15వ చరణం చదవండి. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. అంటే ప్రవాహాలను అడుగు వెళ్ళిపోయాడు. దేవుడు వస్తాడంటే భయపడిపోతున్నాయి. అమ్మో నా సృష్టికర్త వస్తా అంటే ఒక ప్రాణం లేనటువంటి వాటికి ఎంత భయము కలిగితే ఈనాడు మనిషి భయపడకుండా ఉంటున్నాడు. భయపడకపోవడం అనేది సాతానికి చోటిచ్చినట్లే గమనించండి. నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఎంత దేనిగా ఉన్నా సరే దేవునికి భయపడడం అనేది లేకపోతే ఆ క్రిస్మస్ జీరో. ఏ సంఘం అయితే దేవునికి భయపడదో, భయపడినటువంటి ఆ సంఘమే కానీ, భయపడినటువంటి ఆ కుటుంబమే కానీ, భయపడేది ఏదైనా సరే ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా సరే దేవుడికి లోబడిన క్రిస్మస్ జీరో. అది దేవుని మాట విన్నంత కాలం కూడా ఆదాము అవ్వకి దేవుడు ఎంతలాగా వచ్చి ప్రేమించి ఇది చెయ్యాలి చేయకూడదు ఎంత అధికారం వాళ్ళకి ఇచ్చారు. దేవుడు సర్వాధికారి అయినప్పుడు కూడా భూమి మీద ఆ ఆదాముకు అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అక్కడ ఏమైపోయాడు తెలుసా? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తావో నీలో భయం వస్తుంది. అంటే పాపం వలన భయము, భయం వలన మరణము, మరణము తప్పించాలంటే యేసే శరణము. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆదికాండం 3:10 చూద్దాం. ఆదికాండం 3:10.
అందుకతడు ఆ, నేను తోటలోని స్వరము వినినప్పుడు ఆ. దిగంబరినిగా నుండిని గనుక ఆ. భయపడి దాగుపండినను. ఎందుకు నువ్వు దాక్కోవాలి? ఎప్పుడు మనం పాపం చేసామో పాపం ఏం చేస్తుంది? భయాన్ని. ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఐక్యత రాగానే వాళ్ళిద్దరు వచ్చేసరికి అప్పుడు ఏమవుతుందంటే భయం అంటున్నాడు. ఇంతకుముందు అనలేదే మాట. ఎప్పుడు దేవుని ఆజ్ఞతో పాటించిన అన్నాళ్ళు కూడా ఆ ప్రేమలోనట భయం ఉండదట. దేవుని స్తోత్రం కలుగాక. ఎప్పుడు దేవుడు నువ్వు ఒకటవుతావో, దేవుని ఆత్మ నీది ఒకటవుతుందో మీ ఇద్దరు కలిసిపోతారు. భయం అనేది ఉండదు. ఏనాడైతే నువ్వు అపవాదికి చోటేస్తావో, ఆజ్ఞ అతిక్రమిస్తావో అప్పుడు నీలోకి భయం వస్తుంది. ఆ పాపం వలన భయం వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు అనలేదా మాట? ఆదాం అనలేదే. ఇప్పుడు ఎందుకు అంటున్నాడు భయం అని? పాపం దేవుడు ఆజ్ఞ అతిక్రమిస్తే భయం వస్తుంది. ఎప్పుడు నువ్వు దేవుడికి భయపడతావో లోక భయాలు నీ దగ్గరికి రావు. దేవుడు స్తోత్రం కళ్ళు కాదు. ఎప్పుడు నువ్వు దేవుడికి భయపడతావో నీకు లోక భయాలు రావు. నీ ఇంటికి కానీ నీ ఒంటికి కానీ రావు. అపవాదికి అక్కడ చోటు లేదు కనుక అవి రావవి. అపవాదికి చోటిచ్చాడు కనుక ఇప్పుడు చెడు తెచ్చుకున్నాడు మనోడు. జనరల్గా చేసిన పాపానికి తోలు తీసేయాలి. కానీ అప్పుడు కూడా దేవుడు ప్రేమించి జంతు చర్మము తాలూకు తోలు తీశాడు. తోలు తీసి నీకు వస్త్రాలు కప్పాడు. నిన్ను అక్కడ నుండి తోలేశాడు. తోలు తీసి నిన్ను తోలేశాడు. దేవుడి స్తోత్రం కలుగాక. జంతువు చర్మాన్ని తోలు తీశాడు. ఆదామని ఆ డ్రెస్ వేయించిన తర్వాత తోలేశాడు. అప్పుడు కూడా ప్రేమ పోలేదు ఆయన. గమనించండి ప్రియమైన వాళ్ళు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు నేను ఏంటి అడిగాను? చూడండి, ద్వితీయోపదేశం మంచి మాట్లాడదు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 చరణాలు వచనాలు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనాలు. ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? నీ ఆస్తులు అడిగాడా? నీ అంతస్తులు అడిగాడా? నీ స్టేటస్లు అడిగాడా? నీ ఉద్యోగాలు అడిగాడా? సృష్టికర్తని దేవుడు నన్ను పుట్టించాడు కనుక ఎవ్వరు కూడా ఆయన చేయి పట్టుకుని నడిపించరు కనుక ఎప్పుడైనా ఆయనే నా గతి, ఆయన మాటని విని బ్రతుకుతానని ఆ మాటలు ప్రకారంగా నడిస్తే అదే దేవుడికి నువ్వు ఇచ్చినటువంటి పెద్ద కానుక. దేవుని స్తోత్రం. నీ మాట విందునని ఆ నిర్ణయం తప్ప అన్నీ ఇస్తానంటున్నా, కానుక ఇస్తానంటున్నావు, అన్నీ ఇస్తానంటున్నావు, కానీ అసలు దేవుడికి హృదయాన్ని ఇవ్వడం మర్చిపోతూ ఉన్నావు. దేవుడు అదే అంటున్నాడు, ఈ మాట విందునని కాక ఇంక నీ కేటు అడుగుతున్నాడు. ముందు అది నువ్వు సమర్పించుకో. దేవా, నీ మాట నేను వింటాను, నీ ఆజ్ఞ చొప్పున నడుస్తాను, నేను ప్రేమిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకోవయ్యా బాబు. ఏదో నాకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇది చేస్తాను, నీ భక్తునే ఇవి నాకు చెప్పుకో. నీ మాట చొప్పు నేను వింటాను, నీ మాట చొప్పు నేను నడుస్తాను, నీ మాట ప్రకారం వెళతాను అని నువ్వు ఆజ్ఞ పాటిస్తానని ఆ మాట నువ్వు సమర్పించుకుంటే అదే నాకు చాలని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. మేకా 6:8 చూద్దాం. మేకా 6:8. ఒకసారి మేక నన్ను కానీ మీకా మాక అన్నాడు ఒక అతను. అర్థమైందా? మేకా 6:8 చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు. న్యాయముగా నడుచుకోటయు కనికరమును ప్రేమించుటయు. కనికరము ఒకరి మీద నువ్వు కనికరమును ప్రేమించడం అంటే కనికరమును పాటించడం. ప్రేమించడం పాటించడం, కనికరం ప్రేమించటయు. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎప్పుడు నువ్వు దీన మనస్సు కలిగి ప్రవర్తిస్తావో నీవు, నీ కుటుంబం, నీ సేవ, నీ తల్లి ఏది నువ్వు
చేస్తావో అది దేవుడు బహుగా దీవిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఎంత నువ్వు ఉన్నా కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు జీరో అనాలి. అది ఒక కన్న వ్యక్తి బైబిల్ ఎవరు తెలుసా? అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు సేవకుడికి తెగింపు తగ్గింపు ఉండి జీవితం ముగింపు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు క్రైస్తవుడికి తగ్గింపు ఉండాలి, తెగింపు ఉండాలి. దేవుడికి ఇస్తానన్న, దేవుడికి హృదయము సమయము ఆదాయము ఇస్తానన్న తెగింపు ఉండాలి. తర్వాత నాకేమీ లేదని ఎంత ఉన్నా కూడా నాకు ఏమీ లేదని తగ్గింపు ఉండాలి, తెగింపు ఉండాలి. తగ్గింపు ఉండే జీవితం ముగింపు చేయాలి. ఈ రోజుల్లో తెగింపు లేదు, తగ్గింపు లేదు. నాలుగు డబ్బులుంటే నాకు ఎవరు లక్ష్యం లేదు అంటున్నారు. 4 ఆత్మలుంటే నాకు ఎవరు లక్ష్యం లేదు అంటున్నారు. ఎలాగ దేవుడు డెవలప్ చేస్తాడు? అబ్రహాముకి ఎందుకు డెవలప్ చేశాడు? కలిసి నివసించలేనంత ఆస్తి ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఏమీ లేదు ప్రభు, నేను దూరిను దుమ్మును బూడిదనై ఉన్నాడు అనగానే 24 అధ్యాయం మాట వచ్చినప్పుడు అబ్రహాం అన్ని విషయంలో వదిలేపు చేశాడు. నాకు జీరో వెళ్ళాడు, హీరోగా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు నీకు దేన మనసు ఉంటే ఒక రోజు నీకు స్టేజీ వస్తుంది. ఎంతమంది నువ్వు అవమానం పడ్డావు, ఎంతమంది హీనం చేయబడ్డావు, ఎంతమంది తల దించుకున్నట్టుగా ఇదేయో ఒక రోజు వస్తుంది. అందరు నీ దగ్గర తల దించుకునేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేన మనసుని నేను చేస్తాడు, ఘన మనసుగా మార్చేస్తాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. నీ దేన స్థితి ఘన స్థితిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు, స్థితి మొత్తం మార్చగలడు, కథ మొత్తం మార్చేస్తాడు. ఆ స్టోరీ మారిస్తే ఆయన గ్లోరీ. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఆయన గ్లోరీ రావాలంటే ఈ స్టోరీ మార్చాలి. నీ స్టోరీ ఎప్పుడు మారుతుంది? ఆయన గ్లోరీ అవుద్ది. ఎందుకంటే ఆయనకి నీ స్టోరీ మార్చకపోతే ఆయన గ్లోరీ ఎక్కడిది? ఆయనకి మహిమ రావాలంటే నీ స్టోరీ మార్చాలి. ప్రియమైన వారు, మన దేవుడు ప్రక్కనే ఉంటాడండి, అన్ని గమనిస్తాడు. నీ వైపు ఎక్కడి నుంచో ఉన్నాడు అనుకోవద్దు, నీ పక్కనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పక్కన లేకపోతే ఎవడండి నడిపిస్తున్నాడు? యాక్సిడెంట్లు కాకుండా క్షేమంగా నీ ఎక్కడికి వెళ్ళావంతే. నేను బజార్కి వెళ్ళొచ్చు కూరగా, నువ్వు వెళ్ళొచ్చావా? ఈ సాటి మనుషులకి యాక్సిడెంట్లు అవుతున్నాయి, నువ్వు క్షేమంగా వచ్చేస్తున్నావు. పక్కనున్నాడు, పక్కనున్నోడిని లోపల తెచ్చుకోవాలి. తెలియట్లేదు మనిషి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రక్కనున్నోడు నీ లోపలికి వస్తానంటున్నాడు, అవకాశం అవటం లేదు. గమనించండి, మన దేవుడు ఎంత వేగవంతమైన దేవుడు అంటే ఆయన మాట చెప్పగానే రోగాలట పరిగెడతాయట, దెయ్యాలు పరిగెడతాయట. అవి పరిగెడతానే కానీ ఆయన కొరకు సృష్టించబడి నువ్వు పరిగెత్తడం లేదు. అదే విచారకరమైన విషయం. చూపిస్తాను చూడండి లేఖనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. తెలిసిన మాటలే కానీ దానిలో ఎవరితోనూ ఏమీ చెప్పకుసుని, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకుడికి కనబరుచుకొని మోషే నియమించిన పాటలు సమర్పించుకొని వారికి చెప్పాను. వెంటనే కుష్ఠరోగం ఏమైపోయిందట? ఇప్పుడు వెంటనే బాగుపడదా? సంవత్సరం దాకా బాగుపడదు. అంటే మన దేవుడు వెంటనే చేసే దేవుడు. హల్లెలూయా. నువ్వు వెంటనే మారితే నీ పరిస్థితి వెంటనే మారిపోదు. హల్లెలూయా. నీకు ఇష్టమే ప్రభు అని అన్నాడు. కష్టమే ప్రభు అన్నాడా? ఇష్టమే ప్రభు అన్నాడా? ఇష్టమే ప్రభు, నువ్వంటే నాకు ఇష్టమే ప్రభా అని ఎప్పుడు ఏ స్థితిలోకి వస్తావో అప్పుడు నీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కుష్ఠరోగం ఏమైపోయింది? మామూలు నాకు ఇష్టమే ఎప్పుడు అన్నావో అప్పుడు నీ కష్టం మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతా. ఇష్టం అన్నాడు, నువ్వు ముట్టడం నాకు ఇష్టం అన్నాడు. కుష్ఠరోగులు రానిచ్చేవారు ఊరవతలే, అది బతుకంతా ఊరవతలే. ఒక కుష్ఠరోగిని వచ్చి బయట ఉంచితే
పాపం అనే కుష్ఠరోగంతో ఉన్న నీవు పరలోకం బయట ఉంటా కానీ పరలోకం వెళ్ళడానికి లేదు స్థలము. కుష్టి అంటే పాపము. ఒక కుష్ఠరోగికి ఊరు వాళ్ళు రానిచ్చేవాడు కాదు, అవతలే ఉంచేవాడు, వాడు పాపిస్తోడని. ఒక పాపం చేసినటువంటి ఈ మనుషులే ఒక పాపిష్ట మనుషులు లోనకు రాకపోతే పరిశుద్ధమైన ఆ లోకంలో నీవు నేను ఎలా గడిపోతావు అనుకున్నావు. అందుకే పరిశుద్ధంగా, అందుకే నేను పరిశుద్ధుడై ఉండి ప్రకారము మీరు పరిశుద్ధులై ఉన్నాయి. చూడండి, వెంటనే చేశాడు. తర్వాత 13వ వచనం చదవండి. 8:13. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అంటే వెంటనే. అంటే మన దేవుడు ఎప్పుడైతే తగ్గించుకున్నాడో, నువ్వు సైన్యాలకు అధిపతి అయ్యా, నువ్వు గుమ్మం ఎక్కడానికి కూడా పిల్ల అతన్ని అనలేదు. 100 సైన్యాలకు అధిపతి అయినా నువ్వు రావడానికి నాకు అర్హత లేదు. వస్తానంటే రాని అవకాశం వస్తానంటారు కళ్ళనే. నువ్వు రావడానికి నా గుమ్మం ఎక్కడానికి కూడా నేను అర్హుడు కాదు. ఎప్పుడు తగ్గించుకున్నాడు, ఆ తగ్గించుకున్న దేన మనసు చూసి దేవుడు వెంటనే కార్యం చేశాడు. అంటే నీవు ఏనాడు తగ్గించుకుంటావో నువ్వు అప్పుడే అద్భుతమైన కార్యాన్ని చూస్తావు. దేవుని స్తోత్రం. వెంటనే చూస్తావు, వెంటనే చూస్తావు, వెంటనే. 9:22 చూద్దాం. అదే మత్తయి 9:22. యేసు వెనుక తిరిగి ఆమెను చూచి కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నేను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి గడియలోనే ఎంతసేపు అయిందండి? ఎంతమంది దగ్గరికి నేను వెళ్ళాను బాగుపడి, అది పరమైకుడు ఉన్నాను. ఎప్పుడైనా ఆయనే మన గతి గోత్రం గమనించాలి. ఎప్పటికైనా గతి గోత్రం ఆయనే. ఎంతమంది వైద్యం దగ్గర డబ్బులు పెట్టావు? మనుషులు ఎంత చీపు చూస్తారు తెలిసిన. వైద్యం చేసే రోజుల్లో కేజీహెచ్కి వచ్చి 10,000 రూపాయలు ఖర్చు పెట్టింది ఒక ఆవిడ. ఈ నేటివ్ మంది 20 రూపాయలు ఇస్తే నాకు 20 రూపాయలు చేతులు పెట్టింది. 10,000 మీద 10,000 రూపాయలు తగ్గినటువంటి రోగము 20 రూపాయలు తగ్గిస్తే కృతజ్ఞత కలిగి అంతకంటే ఎక్కువ నాకు ఇవ్వాలి. 20,000 ఇవ్వాలి. 20,000 ఇవ్వకుండా 20 రూపాయలు ఇచ్చింది. వైద్యం మానేశాను అనుకున్నాను. అంటే నా వైద్యానికి అంత విలువ ఉందని. అంటే మేలు ఇష్టం లేదు. ఈ రోజుల్లో మేలు చేసినట్టు ప్రజలు ఒప్పుకోవటం లేదు. డంబాలు డప్పాలు వాళ్ళకి చూస్తున్నారు. ఇది వెంటనే ఏమైపోయింది? వెంటనే స్వస్థత పడింది. ఆ 25 వచ్చిన కూడా చూడండి. పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి చెయ్యి పట్టుకునగానే చిన్నది లేచెను. ఈ సమాచారం దేశమంతటా చిన్నది వెంటనే లేచింది. చెయ్యి పట్టుకోగానే లేచుకుంది. అంటే మన దేవుడు క్విక్ దేవుడు. దేవుని స్తోత్రం కలుగు. అర్జెంటుగా రిలీఫ్ చేసిన, అంటే నీ ప్రార్థనకి అర్జెంటుగా జవాబిస్తున్నటువంటి ఆయనకి నువ్వు అర్జెంటుగా పని చేయలేకపోతున్నావే, అర్జెంటుగా దేవుని మందిరికి రాలేకపోతున్నావే, అర్జెంటుగా దేవునికి లోబడటం లేదే. నీ ప్రార్థనకి ఆయన లోబడిపోతున్నాడు. నీ ప్రార్థనకి ఏమైతే జవాబిస్తున్నాడు. ఆ చిన్న చెయ్యి పడి వెంటనే. తర్వాత 27 నుంచి 30 వచ్చిన చదవండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, ఎప్పుడు అనుమానం ఉండకూడదు. దేవుడికి ఏ కార్యమైనా సరే చేస్తానప్పుడు చేస్తాడంటారా? నా కోసం ప్రార్థన చేయడం అయినా సరే చేస్తాడో చేయడు. ఎలాంటి దరిద్రపు అనుమానాలు ఉంటే ఆ అనుమానం ఉంటే నీకు బహుమానం రాదు. జాగ్రత్త. ఏనాడు అనుమానం పోతుందో అప్పుడే బహుమానం వస్తుంది. అందుకే స్వస్థపర గోల్స్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. చదవండి. అని వారిని అడుగగా
వారు నమ్ముచున్నాము ప్రభువా ఆ. అని ఆయనతో చెప్పింది. ఆ. అప్పుడు ఆయన వారి కన్నులు కొట్టి ఉమ్. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో ఉమ్. వారి కన్నులు తెరవబడి వెంటనే ఆమేన్. 10 సంవత్సరాలు తెచ్చుకోవాలి కనబడ్డాయా? వెంటనే మరి 15:28 చదవాలి. మత్తయి 15:28. అందుకు యేసు ఉమ్. అమ్మా ఉమ్. నీ విశ్వాసము గొప్పది, ఉమ్. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఉమ్. ఆమెతో చెప్పాను. ఉమ్. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆ గడిలోనే ఆమేన్. వెంటనే చేసే దేవుడు ఈరోజు ఎందుకు నీ కార్యాలు లేటుగా అవుతుందో తెలుసా? ఆయన నమ్మడంలో, ఆయన ఏడు తగ్గించుకోవడంలో నువ్వు లేటు చేస్తున్నావు కనుక కార్యాలు లేటుగా అవుతున్నావు. గుడ్డివారు వెంటనే నమ్మారు, కనాల్సి నమ్మింది, వెంటనే కార్యాలు. ఏం వారు మనుషులా? మనం మనుషులు కామా? మన దేవుడు మారిపోయాడా? దేవుడు పక్షపాత ఆ కాలంలో చేస్తాను ఈ కాలం చేయలేనివాడా? ఎన్నా నేడు నిరంతరం మారిన దేవుడు. అలా విశ్వాసం గొప్పది, అలా దీనత్వం గొప్పది, ఆ లోబడే తత్వం గొప్పది. అంతే తేడా ఆలోచన. మన దేవుడు వెంటనే చేసే దేవుడు. దేవుడు కూడా ఒకరొక రోజున ఈ పరిచర్య బహుగా దీవించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీరు దీనత్వం కలిగి ఉండాలి. పరిచర్య పెరిగినాడు దీనత్వం కలిగి ఉండాలి. ఎంత దీనత్వంతో కలిగి ఉంటే మీ పరిచర్య అంత దీనంగా అంత బహుగా దీవించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకనాడు తల దించుకున్న ఈ సేవకుడే ఈయన ఏమిటి అనేక మంది తల దించుకోబోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏదైనా చేయగలవు, తన మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, తన మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే స్తోత్రము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఒక్క తనకే సాక్షి. ఆమేన్. కాపాడుతున్న స్త్రీకి అందరూ వెళ్ళిపోయి ఒక్కడే నిలబడ్డాడు. ఆమేన్. రూపాంతర కొండ దగ్గర ఇక్కడ మోషేకులను ఏరియాకి పర్ణశాల కడితే ఇక్కడ కడతానంటే మోషే ఏరియా కనపడలేదు. అతనికి ఎవరు సాటి రారు, అతనిలాగా ఎవరు చేయలేరు. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడైనా నీ గతి గోత్రం చివరికైనా ఎవరు నీ తాలూ కనుక్కున్నది ఎవరు, మన కుటుంబీకులు కూడా మనకు ఎవరు, చివరికి మనము మన రక్త సంబంధ బంధుమిత్రులు ఎవరు, చివరికి కూడా భార్య భర్తలు కూడా అవని పరిస్థితి, చివరికి పిల్లలు అవని పరిస్థితి. ఇదంతా మాయ. ఈ మాయాజాలంలో మన కొట్టు వచ్చింది. కానీ ఆ మాయని తెగించి మనం చేయి పట్టుకుని నడిపించేవాడు ఆయన. దేవుని సోదరుడు సాధారణ అంటాడు, రా ఇది మన రాజ్యం అంటాడు. దేవుడు అంటాడు, ఇది మన రాజ్యం ఆయన అంటున్నాడు. ఎవరికి నువ్వు ఓటేస్తున్నావు? నువ్వు పాపం చేశావు కనుక ఇది మన రాజ్యం అని అడుగుతున్నాడు. ఆ పాపం నుంచి విడిపించడానికి నేను వచ్చాను, మన రాజ్యం ఆయన అంటున్నాడు. ఎవరికి వేస్తున్న ఓటు? ఈ రోజుల్లో సంఘాల్లోన ఆదివారాలు కూడా మందిరికి రాకుండా లోకానికి చోటిస్తున్నారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు కదా. నీ కోసం సిలువ మనం పొంది బాధపడిన ఆయనకి నువ్వు బాధపడుతున్నావంటే కృతజ్ఞత లేని వ్యక్తులై ఉన్నావు. కృతజ్ఞత లేని వ్యక్తులకు దేవుడు పరలోకమివ్వడు. అంతవరకు నువ్వు పోరాడాలి. ఒక పామట దాని కళ్ళతో కొట్టినా కూడా బొసలు కొడుతూ 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 అయ్యో నాకు కొట్టేశాడు కదా, ఇంకా నా పని అయిపోయిందని అందట.
బొసలు కొడుతూ అది ప్రాణం విడిచే వరకు కూడా ఇంకా పగడెత్తుకొని బొసలు కొడుతూనే ఉంటుందట. చూడండి దాని పోరాటం ఎలా ఉందో. దెయ్యములు కూడా మనిషిని వదిలేసేటప్పుడు వదలలేక విలవిల్లాడిస్తూ అవి వదులుతాయట. అంటే దాని పోరాటం, అంటే దెయ్యాలకున్న పోరాటము, పాముకున్న పోరాటము. విశ్వాసులైన మనకు ఆ పోరాటం లేకపోవడం విచారకరమైన విషయము. దేవుడికి అక్కడిస్తున్నాం సమయం. అపవాది వస్తుంది నేను కబలేయడానికి, అపవాది నాశనం చేయడానికి వస్తుంది. నీ విశ్వాస జీవితాన్ని, దేవుడిపై నువ్వు ఉంచిన నమ్మకాన్ని, దేవుడితో నీకున్న అనుబంధాన్ని కాటైపోతూ ఉండగా నువ్వు చోటిస్తే అది కాటేస్తుంది. కాబట్టి అపవాదికి చోటు లేదు. దయచేసి ఆ అపవాది క్రియలు లయం చేయడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం గాక. కాబట్టి అపవాది క్రియలకి చోటు ఇవ్వద్దు. నీకు ఓ మాట, ఎప్పుడైతే పాపానికి ఎంట్రన్స్ ఇచ్చాడో పాపం ద్వారా ఏమొచ్చిందో తెలుసా? మనిషికి మరణం వచ్చింది. అంతతో సరే రోగం వచ్చింది, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, శాపాలు వచ్చాయి, చేతబడులు వచ్చాయి, చెల్లంగులు వచ్చాయి. తర్వాత రకరకాలు 10-15 రకాలవన్నీ కూడా ఒక పాపం వలన ఈ యొక్క ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాయి. అదే సమయం నందు యేసుప్రభు మరణం ద్వారా జీవం వచ్చింది, స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది, రక్షణ వచ్చింది. చూడండి, ఒక పక్క సాతాను సమూహం వలన ఇక్కడ ఏమవుతుందంటే రోగాలు, బాధలు, తర్వాత ఏమొచ్చి చెల్లంగులు, చేతబడులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలని ఒక పక్క తిరుగుతున్నాయి. మరొక పక్క కృప, నిత్యజీవము, తర్వాత క్షమ, తర్వాత దయ, కనికరము, తర్వాత రకరకాల ఇవి తిరుగుతున్నాయి. రా నా వైపు అని అంటారు ప్రభు, రా నా వైపు అంటాను. ఎవరికి వేస్తాను ఓటు? ఇవి భూమి మీద తిరుగుతున్నాయి, ఐదు కూడా భూమి మీద తిరుగుతున్నాయి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ఆ నిత్యమైన సన్నిధిని మనం అనుభవించడమే నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. దేవుడు అదే అడుగుతున్నాడు, నా ఆజ్ఞ నీ మాట నేను విని బతుకుతాను ఆయన అను అదే నీకు అడుగుతున్నాడు ఆయన. ఇన్ని చేస్తాను నువ్వు, నీ మాట నేను విని బ్రతుకుతాను ఆయన, నీ ఆజ్ఞల చొప్పు నడుస్తాను ఆయన అని మాట అంటాం లేదే నువ్వు. ఎందుకంటే నీకేం అడుగుతాను అంటున్నాడు. ఇందాక మనం చదువుకున్న దాంట్లో అన్నీ వెంటన్నాయే. నీ కొరకు నేను వచ్చాను, కానీ నీ మాట చొప్పు నేను నడుస్తా. అన్నీ నడుస్తున్నప్పుడు నేనెందుకు నడకూడదు అని మాట నీ నోటంటూ రాలేదే. అవి నోరు లేకపోయినా నేను చెప్పగానే పనిచేస్తాను, నోరును నువ్వు చెప్పలేకపోతున్నావు. నీ మాట చొప్పు నడుస్తాను, ఎంతకు మించి నీకేడు అడుగుతుంది ఆయన అంటున్నాడు. ఆయన మాట నేను వెంటనే నీ ఆగి చొప్పు నడుస్తానని అని మాటను అనలేకపోతున్నావే. వాళ్ళకి స్వస్థత వెంటనే చేసి నేను నీ జీవితాన్ని వెంటనే మార్చలేనా? ఎందుకు నువ్వు బాధపడతావు? నన్ను బాధపెట్టి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇక్కడ బాధపడుతున్నా, నా మాట విన నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధపడుతున్నావు. నా మాట వినక నువ్వు బాధపడుతున్నావు, అలాగే నన్ను బాధపడుతున్నావు. నీ గర్వాన్ని బట్టి నేను చాటుగా ఏడుస్తాను అంటున్నాడు. చూడండి, ఇర్మియా 13:17. ఇర్మియా 13:17 చూడండి. ఇర్మియా గ్రంథము 13:17. అయినను మీరు ఆ మాట విననున్నది ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చుదును. మీ గర్వాన్ని బట్టి ఎందుకమ్మా నా మాట వినకుండా గర్వంతో ఉంటున్నావు? నా మాట వినకుండా గర్వంతో ఉంటున్నావు. మందిరంకి వెళ్తాను భయం లేదు, దేవుని సన్నిధి చేసుకుంటాను ఇంటికాడ భయం లేదు. ఎన్నిసార్లు నీ సేవకుడు చెప్పినా కూడా నువ్వు వింటాం లేదే. నీ పద్ధతి ప్రకారం వెళ్తానవే. నీ గర్వాన్ని బట్టి చాటుగా ఏడుస్తుంది. మరి చాటుగా ఏడుస్తుంటే దేవుడికి ఏడిపించినటువంటి ఆ దినము నీకు
ఎన్ని దినాలు నువ్వు చేసినా కూడా, ఎన్ని క్రిస్మస్లు చేసినా ఉపయోగం ఏంటి? గర్వాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నాడు. దేవుడికి బాధ పెట్టినటువంటి ఆ దినము బ్లాక్ డే, నీ జీవితానికి బ్లాక్ డే. క్రిస్మస్ మనం సంతోషంగా జరుపుకుంటున్నాము, కానీ దేవుడికి మహిమకరంగా జరుపుకుంటున్నామా? దేవుడిని ఆనందించే రీతిలో జరుపుకుంటున్నామా? దేవుడికి ఏమొచ్చి ఆ ఆనందింప చేసే రీతిగా మనం ఉంటున్నామా? ప్రియమైన వాళ్ళు గమనించండి. అందుకోసమే ప్రియమైన వాళ్ళు గమనించండి, జ్ఞానం లేని వారు నశించిపోతున్నారు. జ్ఞానం లేక నశించిపోతున్నాను. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క జ్ఞానం లేకుండా ఉంటావో ఈ కుటుంబం నశించిపోతావు. జ్ఞానం ఎవరు? క్రీస్తు. ఎప్పుడైతే క్రీస్తుని గురించి నువ్వు ఉంటావో అప్పుడే నీ కుటుంబం ఆనందంతో ఉంటుంది. ఆనందంతో ఉన్నదే నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే క్రిస్మస్ ఆయన పుట్టుక తెలిసిన ప్రణాళికాబద్ధమైంది. నీ కోసం నా కోసం వచ్చాడు. అది కానీ 3:15 ఎప్పుడైతే పాపం చేస్తే అక్కడ తాకింది దేవుడు. ఆ పాపము పిల్లల వరకు వెళ్ళింది. ఎక్కడి వరకు? ఆదాము చేసిన పాపం పిల్లలకి వెళ్ళింది. పిల్లల నుంచి అంతటా వ్యాపింపజేసింది. ఒక నీటి మీద రాయేస్తే ఆ రాయి తరంగాలు మొత్తం చెరువు ఎంత ఉందో అంతవరకు వెళ్ళిపోతుంది. అలాగే పాపం కూడా వెళ్ళింది. కానీ ఆ పాపము అలాగే ఉంచేసి నా ప్రజలందరూ నరకంకి వెళ్ళకూడదు ఆయన ఏం చేశాడు? ప్రణాళికాబద్ధంగా పట్టుబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఆయన పుట్టుగా ప్రణాళికాబద్ధమైంది. దేవుని స్తోత్రం కలుగాక. ఆయన పుట్టుగా చరిత్రను 2 భాగాలు చేసింది. దేవుని స్తోత్రం కలుగాక. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. క్రీస్తు పూర్వము 10 నుండి 9కి వస్తుంది. అంటే క్రమం లేనిది 10 నుండి 9, 9 నుండి 8, 8 నుంచి 7 అలాగే వస్తుంది. కానీ క్రీస్తు శకం 1, 2, 3 క్రమంగా వస్తుంది. అంటే క్రీస్తు ఎవరైతే లేకుండా ఉంటారో వారి జీవితము అక్రమంగా ఉంటుంది. క్రీస్తుతో వచ్చితే అది సక్రంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే సక్రమంగా ఇవ్వడానికే ఆయన చరిత్ర పురుషుడు, శక పురుషుడై ఉన్నాడు. ఆయన చరిత్ర పురుషుడై ఉన్నాడు. యేసు పుట్టుట వలన అది ప్రణాళికాబద్ధమైంది. యేసు 2 చరిత్రని 2 భాగాలుగా చేశాడు. ఆయన ఎవరు చేయలేకపోయాడు. అసలు ప్రజా సంఖ్య ఎప్పుడు వచ్చిందో తెలుసా? జనాభా లెక్క. అంటే ఎప్పుడైనా సరే క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వారే ఇవన్నీ కనిపెట్టారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే క్రీస్తు బిడ్డలకు జ్ఞానము లోకస్తులు ఎవరికీ లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. అంటే క్రీస్తు జ్ఞానమైనది కనుక ఆ క్రీస్తు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికే జ్ఞానాన్ని ఇచ్చి ఇవన్నీ కనిపెట్టాడు. టెక్నాలజీ అంటే ఎక్కడి నుండి వచ్చిందండి? క్రీస్తు బిడ్డలు క్రైస్తవులు కనిపెట్టినవే. ఈరోజు అలోని సెల్ ఫోన్ అంటున్నావు. బిజ్జీలు కట్టింది ఆయన టెక్నాలజీ. ఏ వాహనం కనిపెట్టినా, ఏ వాహనం ఇవ్వాలన్నా సరే క్రైస్తవుడు కనిపెట్టినవే. ఓ ఫోన్ అయినా క్రైస్తవుడు కనిపెట్టినవే. ఏది ప్రపంచంలో ఏది చూసినా క్రైస్తవుడు కనిపెట్టిన విమానం కనిపెట్టింది ఆయనే, ట్రైన్ కనిపెట్టింది ఆయన, అన్ని కనిపెట్టింది ఆయనే. అవన్నీ అనుభవిస్తూ ఈనాడు ఆయనే జడుతున్నారు దుర్మార్గులు. కాబట్టి క్రీస్తు వచ్చిన ప్రణాళికాబద్ధమైంది. నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు. ఆయన రాకపోతే మనకు రక్షణ లేదు. గమనించండి. ఆయన పుట్టుగా పరిశుద్ధమైన పుట్టుగా. చూడండి, పరిశుద్ధమైన పుట్టు కాకపోతే పరలోకానికి సంతోషం కలిగినట్లుగా దేవదూతలు ఎందుకండి ఆయన ఆరాధిస్తారు? యూదుల ఆచార ప్రకారము వాళ్ళందరూ కూడా వాళ్ళు మన వంశంలో పుట్టాడని పండుగ చేసుకుంటారు. ఇప్పుడు మనకు ఎవరైనా పిల్లడు పుట్టాడంటే పండుగ మనం చేసుకుంటాం, దేవదూతలు చేసుకుంటారా? మనం చేసుకుంటాం.
కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు దూతలు ఆరాధించారు. దేవుని స్తోత్రం కలుగాక. అంటే పరలోకానికి ఆనందం, అంటే పరలోక సంబంధమైన పుట్టుకది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యేసు ప్రభు తనకు బిడ్డలుగా మనం ఉన్నాము అంటే ఆ ప్రభువుని ఎంత ఆరాధించాలండి. ఒక్కరోజుకైనా క్రిస్మస్, ఎవ్రీ సెకండ్ బర్త్డే, ఎవ్రీ డే క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగాక. ప్రతి సెకండ్ మనకు బర్త్డే, ప్రతి డే కూడా మన క్రిస్మస్సే. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా క్రీస్తుని ఆరాధించడం ఒక్కరోజు సరిపెట్టుకోక మనం నిత్యము ప్రతిరోజు కూడా మన క్రిస్మస్గా భావించి మనం క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని, ఒక్కరోజుతోనే క్రిస్మస్ కాకుండా ఎవ్రీడే క్రిస్మస్గా జరుపుకోవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు నా సాక్ష్యం వింటారు మీరు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతము గొంప అనేటువంటి అనేక మంది శవశాస్త్రంగా పిలువబడుతున్నటువంటి దాంట్లో నిష్ఠాగరిష్టమైనటువంటి శిష్టకరణం అనేటటువంటి ఆ కులం నుంచి నేను వచ్చాను. మాకు ఒరియా బ్రాహ్మణ్స్ అని ఈక్వల్ మాట్లాడతారు. వాళ్ళు కూడా అంత నిష్ఠగా చేయలేము మేము చేసినట్లుగా. వేకుని నా 5 సంవత్సరాల భక్తిలోనే వేకుని 4 గంటలకు వెళ్ళిపోయి కార్తీక మాసం వచ్చినప్పుడు ఆ కార్తీక మాసంలో ఆ పురాణాలు చదువుకుంటే అక్కడ అందరూ స్త్రీల మధ్య నేను వెళ్ళేవాడిని, చంద్రపేరం నేను. అయినప్పుడు కూడా నేనే కార్తీక పురాణం చదువుతూ వాళ్ళకి అన్నీ చెప్పుతూ వాళ్ళు చేస్తున్నప్పుడు అలా తెప్పలు వదిలేవారు. అలాగ నా పెద్దయిన భక్తి జీవితం చేసుకుంటూ ఉంటుండగా అనేకమైనటువంటి దేవతలు నాకు పరిచయం అవుతుంది. ఆ పరిచయం అవుతున్నప్పుడు భక్తి జీవితం నేను ఎక్కువగా నిష్ఠగా కలిగి భక్తి జీవితం కొనసాగిస్తున్న టైంలో యేసు ప్రభు యొక్క ప్రణాళిక నా మీద ఉంది కనుక నాకు ఎన్ని రకాలుగా అపవాది నన్ను శోధించాడంటే స్నేహితుల ద్వారా మొట్టమొదటి శోధించాడు. ఎలాగంటే నేను ఒక స్నేహితులను కలిసి ఒక మామిడి తోటకు వెళ్తుండగా వారు ఆ యొక్క తోటమాలి వస్తున్నాడని చెప్పేసి మామిడికాయలు నా మీద పడేసి నా ఒళ్ళో పడేసి నన్ను ఏట్లో తోసేశారు. నాకు ఈత రాదు, కొట్టివాడిని. అంటే నన్ను ఎలాగైనా చంపాలని ప్లాన్ అనమాట. నేను ఎలాగైనా దేవుని బిడ్డనవుతానని వాడికి తెలుసు. ఏదైతే దేవుడిని నేను ఆరాధించానో, ఏదైతే అవే నన్ను చంపడానికి చూశాయి. స్నేహితుల ద్వారా తోసేస్తే నాకు ఈత రాదు. పైగా 2 ఏళ్ళు కలిస్తే ఒక ఏరే చాలా ఏనుగులు మునిగిపోతాయి. అలాంటి ఇంచుమించు గోదావరి అంత కాకపోయినా ఇంచుమించు అలాంటి పరిస్థితి ఏరు వచ్చేటప్పుడు అలాగ ఉంటుంది. 2 ఏళ్ళు కలిసి నన్ను తోసేశారు. నాకు దిక్కులేదు, చచ్చిపోతాను అనుకోండి. ఒక్కడనే కొడుకుని, నాకంటే పెద్దోడు చనిపోయాడు. ఒక్కడు నన్ను అల్లారు బొద్దుగా పెంచారు. ఆ పరిస్థితిలో ఈ స్నేహితులతో వెళ్ళినందువల్ల నన్ను తోసేస్తే నిజంగా చెప్తాను ప్రియమైన అంత ఏళ్ళలో కూడా ఈతరాని నాకు అస్సలు ఒడ్డు కొట్టిందండి. దేవుడికి మహిమ కొడుగా, దేవుడి ప్రణాళిక నేను ఉన్నాను కనుక. లేకపోతే ఈతరాని నేను విశాలమైన ఏరులో 2 ఏళ్ళు కలిసిన ఏరులో నాకు ఒడ్డు దొరకడం ఏంటి, నేను బయటికి రావడం ఏంటి. ఒక ప్రమాద స్నేహితులు గారు చెప్పండి. అక్కడితో వాడు ఆగలేదు. నా భక్తి పెరుగుతూ ఉంది కానీ వీడియో చేస్తున్న సంగతి నాకు తెలీదు. నేను ఎన్నెన్ని ఆరాధిస్తాను, అవే నాకు నాశనం చేయాలని చూస్తుంది. ఒకరోజు నేను రైలు పట్టాలు గేటు వేయలేదు. ట్రైన్ వస్తే జనరల్గా గేటు వేస్తారు. ఒక కోత శబ్దం కానీ గేట్ మీద గేట్ వేయడం కానీ లేదు.
నేను కూడా అటుపక్క చూడలేదు, ఎందుకంటే ట్రైన్ వస్తుందంటే సౌండ్ వస్తుంది, గేట్ వేస్తారు, లేదు పట్టాలేని కనీసం కదులుతాయి. ఇలా జస్ట్ పట్టాలు దిగిన ట్రైన్ వెళ్ళిపోయారు, పచ్చడి అయిపోతుంది. ట్రైన్ ప్రమాదం తప్పించారు. ఎన్ని అద్భుతాలు చేశారు తర్వాత నాకు తెలిసింది. కానీ ఆయన తప్పించిన ఆయనే నేను తిట్టేవాడిని. అయితే ఇలాగ జరుగుతున్న సమయంలో భయంకరమైన పాములు, ఎన్నో పాములు మర్చేసిన సందర్భాల్లో కూడా నేను చిన్నప్పుడే భయంకరమైన గోధుమ నాకు వెళ్ళిపోతే దాని తల మీద ఒకటే చదువుకొచ్చాను ట్రై చేసి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను భక్తి పూజలు చేస్తుంటే మాది 500 ఎకరాల ఎస్టేట్, 340 ఎకరాల బెట్టు, 160 ఎకరాల పొలము, 23 రైతులు, బాగా పరుపుల మీద డబ్బులు కట్టలేసుకున్నటువంటి స్థాయి. అలాంటి స్థాయి ఈ విగ్రహారాధన ఎప్పుడైతే చేశాను నాకు దరిద్రం పట్టేసి రాను మా పరిస్థితి ఎగదేరుతుంది. అప్పటి నుంచి ఏదైనా దేనివల్లైనా మాకు ఉపయోగం ఉంటుందని అనేకమైనటువంటి వ్రతాలు చేసేవాళ్ళు, అనేకమైనటువంటి నవగ్రహ పూజలు చేసేవాళ్ళు, దరిద్రం వదులుతుందని. అంత మాత్రమే కాకుండా ఎవరైనా పత్రికలు కానీ కొట్టిస్తే మా దరిద్రం వదులుతుందంటే దానికి కూడా ఇదయ్యేవాళ్ళం. దరిద్రం వదలకపోగా కొన్న డబ్బులు పోయాయి. తిరుపతి వెళ్తే మీకు దరిద్రం పోతుందంటే తిరుపతి నేను వెళ్ళి నా పరపతి పాము కొట్టుకోను, ఇంకేం లేదు. గమనించండి. సింహాచలం వెళ్ళి 300 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. 300 కొబ్బరికాయలు డబ్బులు పోయాయి, కానీ ఎంత పెసలు కూడా నాకు ఉపయోగం లేదు. నేను పబ్లిక్గా చెబుతున్నాను, ఉపయోగం భయమే లేదు. సంతోషమాటలు పూజలు చేశాను, నాకు సంతోషం లేకుండా పోయింది. ఎన్ని పూజలు చేసి, ఎన్ని పునస్కారాలు చేసి విడుదల రాలేదు. కానీ మసీదుకి వెళ్తే అక్కడ అవుతుందండి, అక్కడ కూడా నాకు రాలేదు. కానీ చాలామంది ఎంత దరిద్రాన్ని అనుభవిస్తారు. మీరు ఎంత స్థితిలో ఉండి, మా నాన్నగారు ఉద్యోగస్తులే, మాకు భూమి నుండి కానీ సుఖం లేకపోయింది, ఆ ఫలసాయం మాకు వచ్చేది కాదు, దరిద్రం పట్టేసింది అంతే. ఎంత స్థితి కూడా దరిద్రం జరిగితే అప్పులు పోలైపోయాం. మా నాన్నకు వచ్చింది సరిపోయేది కాదు, మరి భూముల ద్వారా ఏది వస్తుంది, అక్కడికది ఆయుకమైపోయింది. ఎన్ని చేసినా దరిద్రమే తప్ప మరొకటి లేకపోయింది. 1992 సంవత్సరం కేఏపాల్ భార్య దేవురాజు మిసెస్ గారు వచ్చి సువార్తలు అందరూ చేస్తున్నారు. అప్పుడు యేసుప్రభు కూడా నాకు ఏం తెలియదు, ఎంతో పుస్తకాలు చదువుకోవడమే, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, ఇలాంటివి ఈ తప్ప నాకు ఏం తెలియదు. అలాంటి టైంలో నాయన మీరు ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నారు, మీరు ప్రభువుని నమ్ముకోండి అన్నాను. ఒకటే మాట రసిరేశాను అంతే. ఇక్కడి నుంచి మీరు ఉండడానికి వీలు. నాకెవరు చెప్తాను వాళ్ళని, వాళ్ళ గురించి నాకేం చెప్తాను, ఆయన గురించి నాకొద్దు అని చెప్పేసి ఇక్కడి నుంచి మా ఆడదాన్ని నేను చూడకుండా ఇదవుతానని చెప్పేసి వెంటనే పంపించాను. అప్పుడు మా అక్క పెద్దక్క ఇంకోవాడు మారడమ్మ, మీరు ఎందుకు అనవసరంగా ఇదవుతున్నారు, అసలు యేసుప్రభు అంటేనే ఆయనకి ఇష్టం లేదు, అసలు ఎప్పుడు ఇది ఎందుకంటే తక్కువ కులస్తుల దేవుడని, మనకి నిష్ఠాగరిష్టమైన కుటుంబంలో మనం పుట్టాము, అందరూ మనం వెలివేస్తారని, బంధువులు వెలివేస్తారని ఆశించాను. కానీ చివరికి భగవంతుడు వెలివేస్తారని ఆలోచన నాకు లేకపోయింది. ఎప్పుడు యేసుప్రభుని ఎవరు పక్కన పెడతారో వాళ్ళు వెలివేయబడతారు, వాళ్ళే అంటరాని కులస్తులు. యేసుప్రభుని నమ్మకుండా పక్కన పెడతారో, యేసుప్రభుని అంట లేకుండా చేస్తారో వారే అంటరాని వారు. యేసుప్రభుతో ఎవరైతే ఉంటారో వారే పరలోక వారసులు. నిజంగా తర్వాత ఎంత ఏడ్చుకోవాలి, ఎప్పటికీ ఏడ్చుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రియమైన వారిని ఎప్పుడైతే ఈ దరిద్రం మాకు ఎప్పుడైతే అలా ఉంటూ ఉంది, నేను వెళ్ళలేదు, అనేకమైన జబ్బులు పడ్డాను,
అప్పటికైనా అలాగైనా వస్తానేమని చెప్పి దేవుడిదైనా ఇదేం కాదు కానీ ఎన్నో వ్రతాలు చేసేవాడిని కానీ యేసుప్రభు ఇష్టపడలేకపోయాను. నా సంసారం పోయింది. ఇష్టాన్ని మా పెదనాన్న కొడుకు మమ్మల్ని మోసం చేసి మా కాగితాలు తీసుకున్నాడు. అది ఆ బోన్ మీద వస్తుందంటే అది కూడా పోయింది. ఆయుష్ కూడా. మా నాన్న రిటైర్ అయిపోయాడు. పెన్షన్ 900 పెన్షన్. నాకా జాబ్ రాకుండా అయిపోయింది. దిక్కు మాకు పరిస్థితి అయిపోయింది. లోన సాయిబాబాను కూడా నమ్ముకున్నాను. సాయిబాబా పూజలు పునస్కారాలు చేసి తక్కువ కాలం ఎక్కువ పాటలు పాడానని నన్ను పట్టుపత్యం వచ్చి తీసుకెళ్ళడానికి వారు ఇష్టపడ్డారు. నేను అలాగైనా నాకు ఇదవుద్దని అనుకున్నాను. అయితే ప్రియమైన వాళ్ళ దీనికి ముందు ఏం జరిగిందంటే ఈ పత్రికలు ఇస్తారన్న మా అక్క తీసుకొచ్చింది. ఒకప్పుడు మా అక్క నమ్మలేదు. ఏదో చూచాయిగా ఉన్నట్టు వెళ్తే వారి తమ్ముడు మా యొక్క భర్త చనిపోయాడు కనుక పిల్లలతో సహా మా ఇంటికాడ 3 పిల్లలతో సహా ఉండేది. నేనేం చెప్తే అదే వేదం. ఇంటికాడ ఒక్కన కనుక నాకు అల్లారు జరిగింది కనుక నేనేం చెప్తే అదే వేదం కనుక నా మాటకి వాళ్ళు విలువిచ్చారు. అయితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే మరి మా ఇంటికి వచ్చినప్పుడు దేవరాజు వారి మాకు పలకరించాము. తర్వాత ఈ 94వ సంవత్సరం జరిగిన సంఘటన ఏంటంటే ఆ పత్రిక పట్టుకొని మా అక్క మరి ఈ పత్రిక చదివి కొట్టిస్తాక మన దరిద్రం అంతా పోదరా అని చెప్పేసి అంటే అలాగే నా అక్క అని చెప్పేసి డబ్బులు ఇచ్చాం. డబ్బులు ఇచ్చిన తర్వాత అమ్మ ఉద్యోగం విసుగుందా? డబ్బులు ఇచ్చిన తర్వాత ఆవిడ వెళ్తా ఉంది పత్రిక కొట్టించినట్టు. ఎందుకలో క్రైస్తవ తాలూకు రక్ష ఆవిడ ఎక్కింది. ప్రైజ్ లేడమ్మా అనేసి అన్నారు. ఎందుకంటే 3 బొట్లు ఉండవు కదా వాళ్ళకి, క్రైస్తవులకి, 2 ముస్లిమ్స్కి, 3 భక్తులైనవారు. ప్రైజ్ లేడంటే ఏటమ్మా అంతగానో ప్రైజ్ మీరు ఏ సంఘం అయితే అవ్వచ్చు కానీ ప్రైజ్ లేడు చెప్తూ వెనరేటమ్మా అన్నారు. సంఘం ఏంటమ్మా అంటే మీరు క్రైస్తవులు కదా అన్నారు వాళ్ళు. కాదమ్మా మేము నా భర్త పోయాడు పోబోయే సారి. సరే ఎక్కడికి వెళ్తానంటే ఇలా పత్రిక కొట్టించడానికి మా పరిస్థితి ఇలా ఉండేది అయిపోయింది. దీని ద్వారా ఈ పత్రికల ద్వారా కొట్టిస్తాంటమ్మా మీ పిచ్చి నమ్మకం కానీ జీవము గల దేవుడి ద్వారా మీకు అవుతాయి తప్ప జీవం లేనివాటి వల్ల ఏమి జరగదమ్మా అని చెప్పారు. అంటే ఈవిడ ఆ రిక్షాలను స్వవార్త జరిగిపోయి రిక్షా దిగిపోయింది కానీ నేను ఎక్కడ కొట్టేస్తానంటే భయంతో ఆవిడ అమ్మ మీ స్వవార్త చెప్పే బాగానే ఉంది, మాకు అక్కడ ఉన్నాడు అవనా ఏం చేస్తాడో మాకు తెలియదు. పత్రిక పట్టుకొని అలా వచ్చి తమ్ముడు అన్నాడు. ఏమక్క ఏం జరిగింది చెప్పు ఎవరైతే అన్నారంటే నేను ఇంకా అనకముందే పక్కన కొట్టేశాను. కొట్టేసి ఇంక నువ్వు నీ పిల్లలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి తగిలేశాను. తగిలేసిన తర్వాత ఎవరు సువార్త చెప్పారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. పిల్లలు తీసుకుని చిన్న పిల్లలని చూడకుండా చిన్న పిల్లలు వాళ్ళు వేసిన శబ్దం నాకు ఇష్టం లేదని తెలిసిన వేసిన ఎలా ఇంకా నా దగ్గర ఉండడానికి వీలు లేదు. ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోయింది. చేసేది లేక వెళ్ళిపోయింది. అమ్మ మీరు సువార్త చెప్పారు బాగానే ఉంది కానీ మా తమ్ముడు మంచివాడు కాదు అని చెప్పడం తర్వాత వచ్చేసింది. వాళ్ళు ఎవరిని ఈ దేవురాజు వాడి మళ్ళీ అంటే వాళ్ళు విశ్వాసులు కానీ వాళ్ళ విశ్వాసుల సంగతి దేవుడు తెలియదు. అక్కడికి వెళ్ళాక తెలిసింది. అదేటమ్మా ఆనాడు మరి మీరు వస్తే గసిరిశాడు కదా మళ్ళీ మీరు ఆ తాలూకా సంఘస్థులు నాకు తెలియదు కదా అనుకొని మొత్తానికి మీరే రండి అమ్మగారు అంటే ఏమో మీ తమ్ముడు ఏంటంటాడు. ఓన్లీ ఏంటంటే అన్నీ కానీ నేను చెప్తాను. అప్పుడు మంచి నేను ఒంట్లో బాగాలేని పరిస్థితి. ఈ గణేసిన తర్వాత నేను మంచం కూడా ఎక్కిపోయాను. ఎక్కిన తర్వాత అప్పుడు వచ్చి తీసుకొచ్చి స్వస్థపరుస్తాడు దేవుడు. యేసుప్రభు అంటే యేసుప్రభు స్వస్థపరుస్తాడు. పో ఎక్కడి నుంచి ఏంటిది అలాంటి మాటలు వేసిన శబ్దం నాకు వినపడకూడదు అంటే మీరేటిలాగా అనేసి అన్నాను.
అది జీవం లేని నీవు కొలిచినటువంటి విగ్రహాలు నేను మట్టేస్తానంటే నీ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని మట్టి తొక్కేస్తానన్నాను. అది పరిశుద్ధ గ్రంథం అయ్యా, అది జీవం గల దేవుందే. ఎవరిదైతే నాకు నీకు గొప్ప అయితే నాకు గొప్ప అని చెప్పాను. నేను గట్టి సౌండ్ వస్తుంది, కానీ ఒంట్లో బాగలేక నెమ్మదిగా చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన అంత గట్టిగా ఆవిడ గద్దించాను. గద్దించినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, ఇంక మీ తమ్ముడు వినేయట్లేదు నాన్న, నువ్వు ఎప్పటికైనా నువ్వు ఈ మార్గమే అనుసరిస్తావు, ఇంకా నీకెవ్వరు గతి ఉండరు, నువ్వు అలా చూసుకుందని చెప్పేసి ఆవిడ అన్నది. మా అక్కను తగిలేశాను కాబట్టి మా అక్క కూడా అదే చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 6 అన్నాలు పెంచుతారండి. 2 రోజులే కదా పెంచుతారు, ఓ వారం రోజులు పెంచి ఉంచి మరి మా దగ్గరికి పంపించారు. అలాగే తమ్ముడు నువ్వు చెప్పినట్టుగా వెంటనే వచ్చి వీళ్ళేం చేశారు, నాకు సినిమా రిలీజ్ అయితే సినిమా పిచ్చోండి నేను. అక్కడ భారతీయపురం 4 ఆటలు ఉంటే ఏ ఆటకు అన్యాయం చేసాడు కాదు, 4 ఆటలు చూసాడు. నాకు ఇదే పని, అర్థమైందా? ఏ ఆటకు అన్యాయం చేస్తే ఏ ఆట బాధపడుతుంది ఏంటని అన్ని ఆటలకి అన్ని సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసేవాడు. అయితే రిలీజ్ సినిమా అప్పుడే వచ్చి, అది ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఆదివారం నాడు అయ్యేవి ఆ సినిమాలు కూడా. అయితే వీళ్ళేం చేశారు, సినిమాకైతే వీడు పంపుతాడు గనుక, సినిమాకైతే పంపుతాడు గనుక కాబట్టి వీడికి రిలీజ్ సినిమా అని చెప్పేసి మనము సినిమాకి తమ్ముడు పంపించని చెప్పి చర్చికి వెళ్ళిపోదాము అని ప్లాన్ చేసి, నాతో పాటు నా 2 చెల్లెళ్ళు ఉంటే, పెళ్లి కాని చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయింది. నేనేం చేశాను, సినిమాగా చూస్తారని చెప్పేసి అక్క 100 రూపాయలు కావాలా, 200 కావాలా, అంతే నేనైనా ఎందుకంటే పెద్ద టికెట్లు వస్తాయని వాళ్ళకని వెళ్ళొచ్చు వీళ్ళు చేసి నేనేటనుకున్నాను, సినిమాకి వెళ్తారు కదా అనుకోను. అలా వెళ్తున్నప్పుడు ప్రతి ఆదివారం ఇదే పని, నాకు రిలీజ్ సినిమాలు రావడం, నేను రిలీజ్ సినిమాకి వెళ్తానని నేను అనుకోవడం, వీళ్ళు వచ్చి అలాగే వచ్చి చర్చిలోకి వెళ్ళిపోవడం. ఒకనాడు నాకు సరిగ్గా దొరికాడు. దొరికిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలా రేవైపోయింది, మీరు చేసే పని ఎలాంటిదే పని అని ఎక్కడి నుంచి పంపిస్తే ఆ ఊపిరి వెళ్ళి భోగాపురం బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయేది అనీసేనే కానీ మా అక్క చెల్లెళ్ళేమొచ్చి అంటే నాకు ఇష్టమే ఈ ఒక్క విషయంలో తప్ప. అప్పుడు వెంటనే వెళ్ళిపోయాను, చాలా ఏడ్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత కొన్ని నెలలు, ఎందుకంటే అప్పుడు ఏటి లేవు, అడ్రస్ లేవు, ఏటి లేవు, వీళ్ళు కూడా అడ్రస్ చెప్పలేదు, బలం దగ్గర ఉన్నాను. మరి ఎలా తెలిసిందంటే 6 మాసాల తర్వాత వచ్చారు. వస్తే మనం కన్నులు తినడానికైనా సరే వెళ్తాం, కానీ అమ్మ నాన్న చూడాలి, ఆడితో మనకి పని అని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమి ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వచ్చారు, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పకుండా అని అడిగాను. నువ్వు కొట్టినా తిట్టినా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నావురా, బైబిల్ కాలేజీలో మేము ఉంటున్నాము, మరి ఇంకా ఇక్కడ మేము ఉండం, కానీ అమ్మ నాన్న చూడడానికి వచ్చారా, అప్పుడేం రాణిస్తావు లేదంటే సరే అని చెప్పేసి రాణించాం. రాణించిన తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చారు, బాప్తిసాలు తీసుకోవడానికి వచ్చారు. చూడాలి, అమ్మ నాన్న చూడడానికి కాదు, బాప్తిసాలు తీసుకోవడానికి వచ్చారు. అయితే చూడండి ఎలాగుంది స్టోరీ. అయితే అలా ఇంటికి వచ్చిన తర్వాత ఈ బాప్తిసం చేసుకొని తలస్నానం చేస్తే, అక్క ఉదయం మన ఇంటికాడ స్నానం చేశాడు కదా, మళ్ళీ స్నానం అన్నాడు. అదేంగా బాప్తిసం అన్నాడు. బాప్తిసం అనగానే ఇంక చూసుకో, నాకు బాప్తిసం నాకు పని అయిపోయింది. ఫోన్ ఎంతమంది ఎలాగో సైడ్కి ఇది అయిపోతే అయ్యేవాళ్ళు, కానీ మరి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే ముంచి తీస్తారు, ఏవో చెప్తుంది, పంపు ముంచినట్టు ఉన్నావు, నీకు ముంచడం కాదు కానీ అని చెప్పేసి మొత్తానికి వాళ్ళు కొన్ని తీసుకెళ్ళి, నీవు వెళ్ళింది కాక వాళ్ళు కూడా ఎందుకు తీసుకెళ్ళావు, పెళ్ళి కావాల్సినావు కదా అని చెప్పాను. లేదు ప్రభు చేస్తాడు అని చెప్పేసి ఆయన తర్వాత మరి నేను ఉంచుకుంటా బయటికి పంపించిన తర్వాత 99వ సంవత్సరం డిసెంబర్ 10 మా అమ్మ ప్రభు మామూలుగా నిద్రించింది, అంటే చనిపోయింది. నిద్రించేది అనుకోడు, చనిపోయింది. ఆవిడ రక్షణ లేదు, ఎందుకంటే ఆవిడ ప్రభు అనుకొని ఉన్నందుకు ఆవిడ నీ కాలు చేతులు పడిపోతాయి,
ఇంకా నువ్వు ఉండవు, నువ్వు నాకు ఎంత హింస పెడుతున్నారు మీరు, ఏ నా అమ్మ అయితే వద్దంటాను అదే చేస్తాను చెప్పాను. నిజంగా మా అమ్మకి పాలసీ పడిపోయిందండి. పాలసీ పడిపోయి అక్కడ మా రెండో అక్కల ఇంటికాడ ఏమొచ్చి ఉండవలసి వచ్చింది. వాళ్ళు కూడా హిందువుల వలన వాళ్ళు కూడా ఇది అవ్వడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఇష్టపడకపోయినప్పుడు వెంటనే వాళ్ళు కూడా నువ్వు పెవ్వు అన్నావంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో, అక్కడ అందరూ మాకు నవ్వుతారని చెప్తాను. కానీ ఆ తర్వాత కొద్ది రోజులు ఉండి వాళ్ళు సరిగ్గా చూడకపోయినందువల్ల ఆవిడ నోరు పడిపోయింది. నోరు పడిపోతే అప్పుడు నేను బాధపడి ఏడ్చాను. నేను అడిగినందుకు నన్ను కూడా గట్టముట్టి ఎక్కడి నుంచి నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు మా ఇంటికి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తాను. అదేంటి ఆ తల్లి కదా మరి తీసుకొచ్చా కదా అని అంటే మేము మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, లేకపోతే అప్పుడు సాయి భక్తులకి అయితే 600 రూపాయలు ఇస్తే ఆవిడ వైద్యం చేయించిన స్వప్నం లేకపోయింది. డిసెంబర్ 10వ తారీఖున చనిపోతే ఇల్లు మట్టిస్తారు కదా, ఇల్లు మట్టించడానికి తీసుకెళ్ళినప్పుడు ఏ ఎక్కడైతే పుట్టానో ఆ ఎక్క దగ్గరికే మళ్ళీ వచ్చాను. 2000 సంవత్సరం డిసెంబర్ అంటే 99 డిసెంబర్ 24వ తారీఖున వచ్చాను, క్రిస్మస్ ముందు రోజు. వచ్చిన తర్వాత డిసెంబర్ 10వ తారీఖు నుండి ఇప్పుడు ఏ పాస్టర్ గారు అయితే నాకు బాప్టిజం ఇచ్చారో అతను ఏమొచ్చి అక్కడ ఉన్నందువల్ల అతన్ని తీసుకొని ఏమొచ్చి సువార్త చెప్పాలని ఏమొచ్చి ప్రయత్నిస్తే నేనేమొచ్చి ఒప్పుకోనందువలన మరి అతను మీ క్రైస్తవులు ఎలాగంటారు, మీరు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు, జాలి లేని వాళ్ళు అన్నారు. దానికి కారణం ఏంటంటే మా పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయిన తర్వాత 95వ సంవత్సరం నాడు డేవిడ్ రాజు అంటే వాళ్ళ ఇంట్లో బైబిల్ కాలేజ్ దగ్గరే నేను సెక్యూరిటీగా అంటే సెక్యూరిటీ ఆఫీసర్ అనొచ్చు, లేకపోతే అన్నింటికి నేను ఒక్కనే కనుక నేనే సెక్యూరిటీ ఆఫీసర్ కనుక ఇదైనప్పుడు నాకంటే ముందు ఇంక ఉద్యోగం నేను ఇంకా జాయిన్ అవ్వడానికి బయలుదేరాను. ఇలా దిగి అమ్మయ్య వచ్చామన్నారు. అక్కడ ఇదేంటో ఇది ఎవరో నాకు పరిచయం కాలేదు, అమ్మయ్య వచ్చాను అంటున్నారేంటి అనేసి అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సాయంత్రం పూట ఆ రోడ్లోని యాక్సిడెంట్లు జరుగుతాయి. ఒక యవ్వనకాన్ని చనిపోయి యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేక పొలికి రక్తం తాగి చంపేసారు. ఆ సంగతి వీళ్ళు ముగ్గురికి కనబడి వీళ్ళు క్రైస్తవులు అయిన కూడా ఆ సంగతి నాకు చెప్తే నేను జాయిన్ అవ్వనని, అమ్మయ్య వచ్చావా విడుదల అని వాళ్ళు అనుకున్నారు మనసులో. తర్వాత నాకు తెలిసింది. ఆ తర్వాత ఏమైపోయిందంటే సాయంత్రం పూట నాయన జాగ్రత్త అన్నది ఒక ముసలాడు, వంటలు వండు వచ్చినాడు. ఇందాక అమ్మయ్య వచ్చావు అన్నారు, ఇప్పుడేమొచ్చి ఎవరొచ్చి బాబు జాగ్రత్త అన్నారు. ఏదో జరుగుతుందా ఏంటో ఎంత జాగ్రత్త చెప్తాను అనుకున్నప్పుడు 7 గంటల ప్రాంతం అప్పుడండి అని అంటారు. ఎవరు లేరు, ఎటు పరిగెత్తాలన్నా దిక్కు లేదు. అటు బాగాపురం 3 కిలోమీటర్లు, ఇటు రాయవలస 3 కిలోమీటర్లు, ఇటేమొచ్చి ఇంకా ముందుకు వెళ్తే ఎక్కడ ఏమి సోర్స్ లేవు నాకు పరిగెత్తడానికి. అని దెయ్యంతో నేనేం పరిగెత్తగలను. అప్పుడు నేను మంగళవారం రావడం వల్ల ఆంజనేయ దండకం చదువుతాను. ట్రిప్పలు నాకు రాళ్ళు దండ పడతాను, పడాలను రాళ్ళు దండ పడ తప్పించుకుంటున్నాను. ఇందులో అది ఎంత పాపం వచ్చిందో. కొబ్బరి చెట్టు ఉందో, కొబ్బరి చెట్టు మీద నుంచి దబ్బని అలాగే తూలి పడి పడతాను. ఈ దండకాలు చదువుతాను. దండకం చదివి నాకు ఉపయోగం లేకపోయాను. ఇంక గతి లేక నేను బెదిరిపోయిన నుంచి అండి విపరీతంగా రక్త విరోచన ఉన్న రక్తం అంతా నాకు ఇదైపోయిన తర్వాత ఆఖరి కొనవూపిల్లాను. 4 గంటల ప్రాంతం నమ్మకండి. ఆ టైంలో అసలు 7 అయితే కానీ ఆ సెంటర్లో ఎవరు టిఫిన్ చేయరు. మరి ఆ టిఫిన్ తిందామంటే చేతినా డబ్బులు లేవు. ఎంతట్లోనా ఎవరు ఎవరైనా వాడు ఉంటారు కదా, నేను కొలిసిన ఏ దేవతలు కూడా నన్ను రక్షించలేదు కాబట్టి ఎవరో దేవుడు ఉంటారు కదా అని అనేటప్పుడు అండి ఒక అతను అలాగే వెళ్ళిపోయి నిజంగా నమ్మండి 4 ఇడ్లీలు
రెండు కొబ్బరి బాండ్లు తెచ్చాడు, పల్లెని తెచ్చి వెళ్ళిపోయాడు. అస్సలు నాకు అలాగా ఆ ఇడ్లీ అలా నెమ్మది తినుకుంటూ ఆ బంగారు తాగేసి అలా ప్రాణం చేయలేదు, లేదా ఆయన చేప చచ్చిపోతాను. అలాంటి రక్తం పోతుంటూ ఉంటాను. అలాంటి టైం అప్పుడు ఈయనేం చేశారంటే తెల్లవారి వచ్చి ఇంకా బతికున్నావా అని అడుగుతున్నాను. ఏమి అని అడుగుతుంటే అప్పుడు చెప్పారు ఈ స్టోరీ. మేము ఎందుకు వెళ్ళిపోయామంటే ఇది స్టోరీ. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే అలా చెబుతూ నేనెక్కడ చెప్పేస్తాను నేల మీద, నేను నాకంటే ముందుకెళ్ళి డేవిడ్ రాజు దగ్గర చెప్పేశారు. ముందు రోజే జాయిన్ అయ్యాను, మరుసటి రోజు ఆయన వచ్చేసారు. వీళ్ళ మాటలు విని వెళ్ళి భోగాపురం వెళ్ళి ఫోన్ చేస్తారు. ట్రంకాలు ఫోన్, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, ట్రంకాలు చేసుకుని ఏదైనా సరిగ్గా డ్యూటీ చేయలేదు, ఏదైనా తీసి అంటే నేను గురించి చెడ్డ చెప్తాను ఏంటండి, వీళ్ళని తీసేస్తారని నన్ను తీయడానికి ప్రయత్నించారు. ఆ దానియాల పిల్లగా వీళ్ళు పన్నాగం పన్నారు, అలా అయిపోయింది అన్నమాట. అప్పుడు ఆ దేవుడి రాజు వచ్చేసి ముందు వెనక చూడకుండా నా మీద చెయ్యాల్సింది, పట్టలేదు కానీ పుట్టినంత పని చేశాను. అంటే డబ్బు అహంకారం అన్నమాట. అప్పుడేమొచ్చి ఆ రాత్రి 9:30-10 అవుతుంది. అప్పుడు పట్టపగలే అంటే సాయంత్రం 6:30-7 అది చీకటి అవుతుంది. అలాంటి రాత్రి 9:30-10 గంటల టైంప్పుడు ఒక్కడ నన్ను పంపించి 20 రూపాయలు ఇచ్చేసి అక్కడ మహా తొప్పులతో ఉన్నారు, దొంకలతో ఉంది. అక్కడ ఎవరు కూడా లారీ లాపేవారు కాదు. కారణం ఏంటంటే ముందు ఒకడు వస్తాడు ఆ పన్నని వచ్చి అప్పుడు లారీ ఆపితే చుట్టూ ముట్టేసి ఆ లారీ దోచుకుంటారు. అందుకే భయంగా అప్పుడు ఎవరు లారీ ఆపేవారు కాదు. నన్ను కూడా అలాగనుకొని ఏ లారీ కూడా ఆపేవారు కాదు. అయితే నేను ఎలాగనుకుని ఇందాక రక్షించిన దేవుడు ఎవరో కానీ నాకు వైజాగ్ వెళ్ళడానికి నాకు సహాయం చేయండి. ఇలాగ నేను అన్నాను లేదు, ప్రార్థన నాకు తెలియదు కదా, ఆ మాట అన్నాను లేదో. లారీ ఆగింది, ఆగి వెంటనే ఎక్కున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కిపోయాను. ఎక్కిపోయిన తర్వాత డబ్బులు ఎంతో నేను ఆడలేదు, నేను చెప్పలేదు, నువ్వు దించేస్తాడేమో నా భయం అంచేత ఇలాగ ఎక్కాను. ఎక్కిన తర్వాత ఏముంది ఏ లారీ కూడా ఆపుకుంటారంటే జరిగిన స్టోరీకి నైనా నీలాగే వస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత సరే కొన్ని ఎవరో ఆపుతున్నారు కదా అంటే ఆపితే వెంటనే చుట్టూ ముట్టేసి దోచేస్తారు. ఆ భయానికి ఏ లారీ ఆపరు. మేమెందుకో మరి నేను ఆపాను, ఆపితే ఆపాలనిపించింది, ఆపాలని చూసాను. అలాగే నేను వెళ్ళిపోయి ఇంకా నేను దిగుతాను, పోలీసులు కొట్టుకున్నాను. ఈ రాత్రి నీకేం పని? చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేను దిగిన తర్వాత ఈ టైం అప్పుడు ఏంటి, అప్పుడు కాంప్లెక్స్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఈ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఉంటే అది పదానప్పుడు అప్పుడు ఏమైపోయిందంటే వెంటనే నాకుతో ఎవరైతే చదివారో వాడు అందులో కానిస్టేబుల్ ఉన్నాడు. కానిస్టేబుల్ నేను తీసుకెళ్ళి లోపల పెట్టాను. నన్ను చూసేసి నా పేరు అప్పుడు సోమేశ్వరరావు, ఏ ఈశ్వరరావు, అప్పుడు అరే సోమేశ్వరరావు ఏంట్రా బాబు నువ్వు ఎక్కడున్నావు ఏంటంటే ఏదో నీకు తెలుసా అన్నాడు. తెలియదు ఏంటండి బాబు అలా అని అప్పుడు నా స్టోరీ అంతా ఎస్ఐ చెప్పాడు. చూడండి మరి ఆ టైం నా డ్యూటీ ఎప్పుడట, మరి నీకోసమే నాకు ఈ డ్యూటీ వేసినట్టు ఉంది, నైట్ డ్యూటీ, జనరల్ నా డే డ్యూటీ అని చెప్పాడు. అంటే మన దేవుడు ముందుగా మనకు సిద్ధపరిచిన దేవుడు స్తోత్రం. ఆ కుర్రోడ్ని కానీ పట్టకపోతే నా పరిస్థితి అంతే ఉంది. అప్పుడు చెప్పాడు, అప్పుడు విడిచిపెట్టాడు. అలాగే అదొక కీడు నాకు తప్పిపోయింది. అప్పుడు నుంచండి క్రైస్తవులు ఎంత దుర్మార్గుల, క్రైస్తవులు కనికరం లేని వాళ్ళ, జాలి లేని వాళ్ళని చెప్పేసి ఈ పాస్టర్ గారితో నేను వాదించాను అనమాట. నాకు సైమన్ పాస్టర్ గారు అని చెప్పాను కదా, అది చెప్పడానికి ఈ స్టోరీ చెప్పాను మీకు. అందుకోసం చెప్పి వాదిస్తే అప్పుడు గసిరిశాను అనమాట. మీరు దుర్మార్గులు, మీరు క్రైస్తవులు, ప్రేమ లేనివారు, జాలి లేనివారు, మాకంటే అద్దానం మీరు దాని గురించి అలాంటి దేవుడి గురించి చెప్తారు మీరు గొప్ప అని చెప్పేసి నేను అలాగ ఒకళ్ళ బట్టి ఆ మాట అనేసాను. అనేసిన తర్వాత అలాగైపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జనవరి 12వ తారీఖు నాడు, వినండి, జనవరి 12వ తారీఖు నాడు, ఆ రోజు బుధవారం నాడు
మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండే సాయిబాబా పూజకి వెళ్ళాను. వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు హల్లెలూయా స్తుతి మహిమని పాడుతూ ఉన్నారు. పాడుతున్నప్పుడు ఈ చివరిన మా పెద్దక్క ఉంది, ఈ చివరి నా తర్వాత చెల్లి ఉంది. సరే వీళ్ళేదో పాడుకున్నారు కానీ అని చెప్పి ఆ మెట్ల నుంచి నేను ఇంకా ఒక కిందకి దిగుతాను. కరెంట్ ఆగిపోయి ఇంకా కొంచెం నేను ముందుకు వెళ్తున్నాను. మా చెల్లి దగ్గర ఏముందంటే ఆ ఇంటికి వెళ్ళి ముందు పెద్ద మల్లి చెట్టు ఉంది. మల్లి చెట్టు దాటుకొని వెళ్ళాలి, కొండ ఎక్కాలి. అయితే నేను ఈ మెట్టు దిగి అలాగ వెళ్తున్నాను. సరే దగ్గరికి రానిచ్చి కరెంట్ వచ్చింది. ఆ మల్లి చెట్టుకి మళ్ళీ నాకు చుట్టిస్తుంది. అది వచ్చి ఇలా ఎగిరింది అనమాట. ఆ టైంలో కరెంటు నాకు రాకపోతే మళ్ళీ నాకు వచ్చేస్తుంది. చూడండి ఎక్కడికక్కడ దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పితే చూసావా, నువ్వు వెలుక్కొని వెళ్ళావు, సైతాన్ని ఎంత పని చేశారు అంటారేటని భయ్యాను మ్యాక్స్ చెప్పలేదు. ఎందుకంటే సైతాన్ని ఇలా చేసింది అంటారేటని అమ్మ నాయన అని చెప్పేసి ఆ మాట నేను చెప్పలేదు. సరే అది అయిపోయిన తర్వాత సరే నేను కొత్తపత్తి జనవరి 14వ తారీఖు నాడు వెళ్ళిపోతాను అనుకున్న టైంలో జనవరి 13వ తారీఖు నాడు లక్షవారం చాలా ప్రీతికరం సాయిబాబుకి. అంచేత 6:30కి భజన స్టార్ట్ అవుతుంది. 6:30కి భజన స్టార్ట్ అయినప్పుడు సరిగ్గా 7 గంటల 6:30 నుంచి 7:30తో 8 వరకు ఉంటుంది. ఒక అరగంట ముందు వెళ్తారు, ఎందుకంటే విష్ణు సహస్రనామాలు చదవాలి కనుక. సరే నేను దానికి వెళ్ళిపోతాను. బయలుదేరిన టైంలో ఒక ముసలమ్మనేమొచ్చి మా అక్కను ఇంకొక ఆవిడ కలిపి తీసుకొచ్చారు. అయితే నేను వెళుతున్న టైంలోన ఆవిడ ఏం చేంజ్ చేస్తుందంటే నేనేదో తయారవుతున్నాను అలా చేస్తున్న టైం నా కుమారుడా అన్నప్పుడు నేనేం చేశానంటే నా కుమారుడు అంటే నా యాస్తి వాడు నాకు ఇచ్చేస్తావేట అంటున్నాను. నేను మామూలు మనిషి. నీకు వెలుగు వచ్చేది అనగా నేను ఇంకొక గంట పోతే కరెంట్ వస్తుంది కదా, కరెంట్ గురించి కూడా చెప్తుందేమో అనుకున్నాను. సాయంత్రం కదా లేమో తేజరిమంట లేచామన్నాను. ఇంకేటి ఇవ్వమంటున్నా పెట్టి అంటున్నాను నేను. లేమో తేజరిల్లేమన్నాడు అనేసరికి లేచామన్నాను. బయలుదేరితే నువ్వే అడుగుతాను అంటున్నాను నేను. చూడండి ఎంత అద్భుతమైన పరిస్థితి. నిన్నప్పుడు అది ఎటకారం ఇదవుతాను. అయితే సరే అని చెప్పి ఆడు ఊరుకుంటుంది. ఇంక రమ్మండి బయలుదేరుతుంటే నాకు కాలు చేతులు రావటం లేదు, కాలు చేతులు రావటం లేదు, వెళ్ళాలని మనసు లేదు, ఎంత పిచ్చి అయిపోయినండి అంటే అక్కడి వరకు అంతే. ఆ మూమెంట్ ఎప్పుడు ఇదేనా మా పెద్ద చాలా సంతోషపడిపోయి ఆ పాస్టర్ గారికి చెప్పేసి ఆ పాస్టర్ గారు ఏమొచ్చి రైతులా అన్నారు. ఈ తమ్ముడు మారాడా సూపర్ చెప్పారా 3-4 రోజులు వస్తారని చెప్పేసి ఆయన అన్నారు. వచ్చిన తర్వాత ఆయన వచ్చారా రండి బ్రదర్ ప్రైజ్ లాట్ అన్నారు. మీ ఎవరు చెప్పారా అన్నాను. మా అక్కలు చెప్పేసింది ఎప్పుడా మారిపోయిందని అని అన్నాను. అదేంటి రోజమ్మా మారాడని చెప్పావు, మా అక్క రోజమ్మా తమ్ముడు మారిపోయాడని చెప్పావు అందుకని ప్రైజ్ లాట్ వచ్చాను అంటండి ఆయన గసిరేసాను. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వెళ్ళప్పుడు ఇదేదో దైవ సంకల్పం అనుకొని మళ్ళీ అదంతా వెళ్తే అప్పుడు ఎస్ఆర్ మనోహర్ మీటింగ్స్ అవుతుంది. ఎక్కడ కళ్యాణ మండపం 2000 సంవత్సరం జనవరి 13 నుంచి 15-16 వరకు సరి గుర్తులేదు నాకు. అవుతున్న టైంలో ఆ వ్యక్తి వచ్చి ఆయన దగ్గర తీసుకెళ్తున్న టైంలో ఎస్ఆర్ మనోహర్ అన్నాడు, ఈ కుర్రుడు భవిష్యత్తులో మంచి సేవకుడు కాబోతున్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని ప్రవచనాలు నా గురించి వచ్చాయి తెలుసా? అలాగ జరుగుతూ ఉంటాయి. అయితే చెప్పాలి ఆపియాలి చెప్పండి అమ్మా అందరూ చెప్పండి, మనసులో మాట కాదు. చెప్పండి మాస్టర్. సగం సగం చెప్తే మళ్ళీ అదే మొత్తం చెప్పి అయితే అలా జరుగుతున్న టైంలో నేను వెళ్తా ఉన్నాను.
అక్టోబర్ 29 వార్షికోత్సవం వస్తుంది. వార్షికోత్సవం టైంలో మా అక్క ఆ రోజు వండడం లేదు, పిల్లల పని ఇచ్చేసి నన్ను బయటికి పంపించి అడిగాను, అక్క మరి వంట ఉండవా అని అడిగాను. ఆకలి వేస్తున్నాను అంటే ఎప్పుడు కూడా ఈయన భోజనాలు పెడతాడట, భోజనాలు పెట్టలేదు. ఇక్కడ నుండి మిరాకిల్స్ నాకు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ప్రభువుని ఆనుకొని ఉంటే ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. రాత్రి 11 అయింది. ఫోర్ట్ హాస్పిటల్ తెలుసు కదా, ఎంతమంది తెలుసు ఫోర్ట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ దగ్గర అప్పుడు ఏం బస్ స్టాపుల్లో ఎవరు మనిషి 8 వేసారు కట్టేసేవాళ్ళు. ఆ టైంలో మంచి ఆకలి వేస్తుంది, బైబిల్ పట్టుకొని ఏడుస్తున్నాను. నాకు అప్పుడు ఏరియా గురించి కానీ ఏమీ తెలియదు నాకు అసలు. ఆ టైంలో ఏడుస్తుంటే ఇద్దరు వద్ద దంపతులండి ఆయన రొట్టి తింటావా అని అడిగాను. అమ్మ ఇలాంటప్పుడు డిస్టర్బెన్స్ ఆగమంటే ఆపేస్తాను. అలాంటప్పుడు కొంత ఆకలి తీరిన టైంలో ఆ బస్ స్టాప్ పక్కనేనండి, అక్కడ ఒక యాత్ర లేదు, కొన్ని ఏదైనా పని ఇంకో కార్యక్రమం జరుగుతుందా అంటే అది లేదు. సరిగ్గా నా దగ్గరికే తోపుడు బండి వచ్చింది. వచ్చి ఆయన ఎక్కడి నుంచి అమ్ముకొని వస్తుంది, అక్కడే ఆగాడు. ఆగినప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఆ భార్య మధ్యాహ్నం ఏమో చదువు కొనుక్కుంటే చుట్టం రాలేదు. ఆ మొత్తం పట్టుకొని వచ్చి మరి ఎలా తెలిసిందో ఏటో ఇక్కడ తీసుకొచ్చింది. జనరల్గా మరి ఏదైనా ఒక కార్యక్రమం యాత్ర అయితే అయ్యో రాలేదు, ఇప్పుడు ఏమైనా అమ్ముతారు, అందువల్ల ఉండిపోయాడు కాబట్టి ఏడాది నేను తేవాలి అనే ఉద్దేశంతో అన్నీ ఒక అర్థం ఉంది. ఎక్కడ ఏమీ లేవు. మరి ఎందుకు తోగుడు బండి ఆగిందో, ఎందుకు ఆవిడేమొచ్చి మరి ఇంటికి వెళ్ళిపోవలసిన అక్కడ ఆగడం ఏంటి అనేసి నేను అనుకున్నాను. తర్వాత ఆవిడ తెచ్చేసి ఇద్దరు సరిపోయిన ఆహారం తెచ్చింది. చూడండి దేవుడు మహిమ. ఈయన రొట్టి ఇచ్చారు. తర్వాత ఏమొచ్చి ఆయన వచ్చి ఆ అన్నము ఏవో ఆమ్లెట్స్ ఏవో తెచ్చి నాన్న తింటావేటండి, మంచి ఆగదు తింటాను ఇంకా అన్నప్పుడు తెస్తే సమృద్ధిగా ఆహారం నాకు దొరికింది. మా అక్క దగ్గర అయితే ఒకటి గంజనమే దొరికింది. ఎందుకంటే ఏం వండలేదు, ఇక భోజనం పెడతారు వండడం మానేసింది. కానీ మన దేవుడు ఆయనతో ఆనుకొని ఉంటే సమృద్ధినిచ్చే దేవుడు. దేవుని సరే అది అయిపోయిన తర్వాత జేబులో డబ్బులు లేకపోతే నేను అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఆ చర్చికి వచ్చిన ఒక అతను ఇప్పుడు లేడు కానీ వేరే చర్చికి వెళ్ళిపోయాడు. కానీ ఆ పాస్టర్ గారు కానీ మరి ఏదో తేడా వచ్చి ఆయన ఏం చేశాడు, సరిగ్గా నేను వెళ్తున్న టైంలో జనరల్గా ఆటో వాళ్ళు వస్తే బేరాలు పట్టుకొని వెళ్ళిపోతారు కదా, ఉండరు కదా. నేను అదే టైంలో వెళ్తున్నప్పుడు అప్పుడు సాల్మన్ రాజు నా పేరు కదా, సాల్మన్ రాజు గారు మీరేంటండి ఇక్కడ కనబడ్డారు, మీ పాటలు విని చాలా రోజులు అయిపోయిందంటే మరి మీరు చర్చి నుంచి వెళ్ళిపోయారు కదా అని ఒక పాట పాడండి, మీ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్నాను. పాట పాడించుకొని ఆయన 50 రూపాయలు ఇచ్చి ఆ టైం ఆయన ఎందుకు అక్కడ ఉండాలా, ఉన్నాడే అనుకో పలకరించి వెళ్ళిపోవచ్చు కదా. నా చేతిలో డబ్బులు లేవని దేవుడికి తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. మన పరిస్థితులు ఎరిగిన దేవుడు ఉన్న దేవుడు. హల్లెలూయా. పేతురు పరిస్థితి ఎక్కడ పేతురు ఉన్నాడండి, పేతురు చేపలు పడలేదని ఎలా తెలిసిందండి ఆయనకి? ఏమైనా ఫోన్ చేశాడా? అంటే మన పరిస్థితిని ఎరిగిన దేవుడు మన పక్కనే ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన అనుసరిస్తే నిత్యం మనతో ఉంటాడు. దేవుడు సర్వశక్తుడు. అది పట్టుకొని నేను రాయగడ వెళ్ళిపోయింది కానీ మా అక్క నాకు రాయనివ్వరు కదా. ఆ రాయగడలో నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఏం తెలియదు నాకు. అయ్యా ఎక్కడ దారంటే తూర్పుకి వెళ్ళిపోతే ఈ రాత్రి నాకు ఉండిపోవచ్చు, పగలు నేను ఏదో పని చేసుకుంటాను. కానీ ఆ టైంలో తూర్పు సైడ్ ఆ తూర్పు సైడ్ వెళ్తే అక్కడ ప్రతి రాత్రి ప్రార్థన అవుతుంది అక్కడ. వెళ్ళి నాకేమైపోయిందని ఆ రాత్రి అంతా గడిచిపోయేది, పగలేమొచ్చి ఏదో దీనికి వెళ్ళిపోయేవాడిని. అలాగా కొన్నాళ్ళు జరిగిన టైంలో నేను ఇంటికి వస్తున్నాను. వచ్చినప్పుడు తాడి చెట్ల పాలెం దగ్గర అది మహా యాక్సిడెంట్ల ప్రాంతం అట. అక్కడ నాకు వెనకమారులో ఒక అతను గుద్దేశాడు, ఊళ్ళేరు పెట్ట మనిషి. అది టైంలో చాలామంది చచ్చిపోయారట అక్కడ, ఎవడు బతికిన లేదు తాడి చెట్ల పాలెం జంక్షన్లో. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడు,
ఒక మనిషి ఆ టైంలో వచ్చి నేను ఇది అవుతున్నాడు అని చెప్పేసి ఆ మనిషి వాళ్ళకి ఆటో వాడు ఏం చేశాడు, ముందుకు తిప్పాడు. ఆ ముందుకు తిప్పబట్టి ఎక్కిపోయిన ఉండ రోడ్డు మీద పడ్డది. అప్పుడు నేను బతికాను, లేచిపోయాను. ఆయన మళ్ళీ వెనక్కి అని తిప్పాడు అనుకో, ఈ వంద వెళ్ళిపోయి చచ్చిపోయింది. దేవుడు అలాంటి ప్రమాదం కాపాడాడు. కాబట్టి మన దేవుడు అలాంటి నన్ను ఎన్నో నా జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ మన ఆపరేషన్ విషయంలో కూడా అనేక మంది సహాయకారులుగా ఉండి ఆపరేషన్ చేశారు. నాకేమి నేను చెప్పలేదు, ఏమి నేను అడగలేదు, కానీ వాళ్ళు తెలుసుకొని చేశారు. అంటే మన దేవుడు నీవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ పక్కనే ఉండి సహాయం చేసే మహాదేవుడై ఉన్నాడు. ఆ దేవుడిని నిత్యం మనం ఆరాధించడమే అదే నిజమైన క్రిస్మస్. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక, మరియు కొద్ది సాక్ష్యము దీవించిన గాక. అవకాశం వచ్చిన పాస్టర్ దేవుడి గారికి మరి పాస్టర్ గారి కూడిన మీకు అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఆమేన్. చెప్పండి.